నిశ్శబ్దంలో ఆత్మదీపంగా వెలసిన ధర్మశాస్త్ర పవిత్ర పర్వత శిఖరాలో పరమశాంతి పరుచుకుంది. యోగ పీతాసనంలో యుగతత్వం ప్రతిఫలించింది. నేయాభిషేక సుగంధాలు నిర్మల భక్తి వికసించింది. పులివాహన వైభవంలో పుణ్య చైతన్యం మెరిసిపోయింది. దీపహారతి జ్యోతుల్లో దివ్య మంగళం పేలిపోయింది. భక్త జన శరణ ఘోషల్లో భరోసారంగ మార్మోగింది. ఇరుముడి సమర్పణల్లో ఇష్టఫల సత్యం వెళ్ళి విరిసింది. గర్భగుడి ప్రశాంతతలో గాఢ విశ్వాసం నిలిచిపోయింది. సంధ్యా సమయ ధ్యానాల్లో సౌఖ్య భావం మేల్కొన్నది. వేదమంత్ర స్వరాల్లో విశ్వనాదం ప్రతిధ్వనించింది. పాద ప్రదక్షిణాల సటల్లో పరిపక్వ సమర్పణ పెరిగిపోయింది. చందన గంధ పరిమళాల్లో చల్లని ఆనందం పరుచుకుంది. రాత్రి భజన తరంగాల్లో రసానుభూతి వెళ్ళి విరిసింది. ఆలయ ఘంట గంభీరంలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగిపోయింది. పవిత్ర తీర్థ చల్లదనంలో పరమానందం నిలిచిపోయింది. నల్ల వస్త్ర వినయంలో నమ్రతాభావం ప్రతిఫలించింది. తత్తక నీటి మౌనంలో భావ పవిత్ర వికసించింది. సువాసన ధూపరేఖల్లో సౌమ్య శాంతి పరిమళించింది. మంగళవాద్య ఘోషల్లో మహిమానుభూతి పొంగిపోయింది. పుష్పవాటిక గాలుల్లో పవిత్ర సౌరభం పేలిపోయింది. నిశ్చల ధ్యాన మౌనంలో నిర్మల చైతన్యం మేల్కొన్నది. పవిత్ర ప్రసాద రుచిలో ప్రేమ మాధుర్యం దాగిపోయింది. సహజరణ్య స్పర్శల్లో సత్య సౌందర్యం అరుచుకుంది. భక్త సంకీర్తన